నిజమైన క్రిస్మస్ ఏమిటంటే ఏమండి, భోజనాలు, కేకులు, కటింగులు కాదు. ఏమంట? వాక్యం. ఆమేన్. దేన్ని వెంబడించాలి సంఘం? ఇప్పుడు వాక్యాన్ని వెంబడించుకుని వెళ్తేనే యేసయ్య మనకు కనబడతాడు. ఆమేన్. వాక్యాన్ని వెంబడించకపోతే యేసు ఎప్పుడు నీకు కానరాడు. పండగ మోజులో పడిపోయి, బట్టల మోజులో పడిపోయి అన్నీ వెతుకుతున్నావు, కానీ వాక్యాన్ని ఏం చేయట్లేదు, వెంబడించటం లేదు. కాబట్టి నీ జీవితంలో యేసు కానరాట్లేదు. నక్షత్రంగా ఇప్పుడు వాక్యం ఎలా ఉన్నది, దేంతో పోల్చబడింది అంటే అది నక్షత్రంతో పోల్చబడింది. మీ హృదయంలో దేనికి చోటు ఇవ్వాలి? ఇప్పుడు మీరు మీ జీవితంలో దేనికి చోటు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఖండితంగా మీ జీవితంలో దేవుని యొక్క కృపను చూడలేరు. వాక్యానికి చోటు ఇచ్చే బిడ్డలుగా మారాలా. వాక్యానికి చోటు ఇవ్వండి, మీ జీవితాలు ప్రకాశిస్తాయి. ఆమేన్. మీరు ప్రకాశించే వారిగా ఉండాలంటే, మీరు నిజంగా ఆయన నక్షత్రంగా ఉండాలంటే మీరు వాక్యాన్ని ఏం చేయాలా? వెంబడించాలా. లోక ఆశలు వెంబడించవద్దు, వాక్యాన్ని వెంబడించే బిడ్డగా మారండి. అప్పుడే యేసుని మనం చూడగలుగుతాం. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వెంబడించారు. ఇప్పుడు నేను అంటాను, నువ్వెవరిని వెంబడిస్తున్నావు? సేవకులనా, సహవాసన్నా, క్రమాన్నా, అద్భుతాలు చేసేవారినా, ప్రవచనలు పలికేవారినా? నీ హృదయంలో దేవునికి వాక్యానికి చోటు లేకపోతే ఎన్ని చేసిన వ్యర్థమే. ఆమేన్. ఎన్ని చేసిన వ్యర్థమే. పండగలు ఆచరించేవారు కాదు దేవునికి కావాల్సింది, వాక్యాన్ని ఆచరించేవారే కావాలి. ఆమేన్. అదే క్రిస్మస్ పండుగ. ఆమేన్. హల్లెలూయా. మనం నిజంగా ఎప్పుడైతే మనసారా వాక్యాన్ని వెంబడిస్తామో ఆ రోజు మన క్రిస్మస్, ఇంకా ఈస్టర్, గుడ్ ఫ్రైడే అన్నీ ఆ రోజే. వాక్యాన్ని వెంబడించకపోతే పండగ పేరే మారుతుంది, నీ జీవితంలో మాత్రం మార్పు రాదు. నక్షత్రం అంటే దేనికి సాదృశ్యం అంటే వాక్యాలతో దేవుడు పొడిచినాడు. వాక్యాన్ని వెంబడించాలి. ఆమేన్. అటు కృపటి సమాధానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక, అటు మహిమతో దేవుడు నింపునుగాక, ఆయన నక్షత్రంగా మనం అందరం మార్పు చెందుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన నక్షత్రం ఎవరు? మనమేనా? ఆయన నక్షత్రానికి అవ్వాల్సిన లక్షణాలు నిజంగా మనలో ఉన్నాయా? నువ్వు నిజంగా ఆయన నక్షత్రం అవ్వాలంటే, ఒకటి, నువ్వు ప్రకాశించాలి. రెండు, అనేకులు ఏం చేయాలా? నడిపించాలా. మూడవదిగా యేసు ఉన్న చోటులోనే మనం ఏం చేయాలా? ఉండాలి. చివరిగా వాక్యాన్ని వెంబడించే వరకు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారి దేవునికి నక్షత్రం. ఆమేన్. లేదయ్యా, నా ఇంటిని పెద్ద స్టార్ పెడతాను, నేను కూడా ఆయన నక్షత్రం అని చెప్పుకుంటే అది అయ్యే పని కాదు. పని అవ్వదు, ఫలితం రాదు, నిత్య నరకం కన్ఫామ్. ఆమేన్. జాగ్రత్త. ఆయన నక్షత్రం ప్రకాశిస్తుంది, అనేకులు నడిపిస్తుంది. యేసు ఉన్న చోటనే మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా వాక్యాన్ని ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. ఆమేన్. హల్లెలూయా.